ఇట్లా సన్నీ రెడ్డి ఇబ్బంది పెడుతున్నాడు, హరాస్మెంట్ చేస్తున్నాడు 1 ఇయర్ నుంచి అని చెప్పినా కదా. ఇట్లానే నన్ను డైలీ ఇట్లా వరస్ట్ ఆప్షన్స్ ఇన్ఫామ్ చేయడము, నీకు వాళ్ళతో ఫోర్స్ చేసి మ్యారేజ్ చేస్తా, పంచాయతీలు పెట్టిస్తా, అది ఇదని ఇన్ఫామ్ చేయడం. వాడికి అసలు ముఖమే లేదండి. ఆడు అసలు నా ముంగడికి ఏ ముఖం పెట్టుకుని వస్తావురా కొజ్జా విధవా అని వాడి ముఖం లేదు నా ముంగడి రానికి. వాడి పెళ్ళంతో దెంగించుకుంటా, నాకు హెల్ప్ చిందకారెడ్డితో దెంగించుకుంటా, అది నాకు దెంగించుకుంటా లేదని చెప్పి నాకు ఇంత బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నట్టే 1 ఇయర్ మ్యారేజ్ జరగనీయకుండా చేసిండండి వాడు. అది దెంగించుకుంటలేదు, నాకు హెల్ప్ చేయని అన్నాడు. సరే చేస్తే ఇన్సూరెన్స్ మెసేజ్ చేయడం, ఆ అమ్మాయి మార్చడానికి కొద్దిగా ప్రచారం చేసి మా ఫ్లాట్ ఓనరు అదొక బజార్ లంజా మా ఫ్లాట్ ఓనరు దాంతో కలిసి నాకు కొద్దిగా ప్రచారం చేయించాడు. నాకు పెళ్ళి అయింది, పిల్లలు ఉన్నారని చెప్పి ప్రచారం చేయించాడు ఆ లంచా కొడుకు. మళ్ళీ జూన్ వచ్చేసరికి వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్లో బాగున్నారు, నేను వాళ్ళతో మ్యారేజ్ హెల్ప్ చేస్తాను అదని వాడే వచ్చిండు. వాడే హెల్ప్ చేస్తా అని చీట్ చేసిన లంజా కొడుకు. మళ్ళీ అక్టోబర్ వచ్చేసరికి వాళ్ళ వైఫ్కి ఎప్పుడైతే డెలివరీ అయిందో అప్పటి నుంచి నేను చీట్ చేయడం స్టార్ట్ చేసింది లంజా కొడుకు. ఈరోజు వచ్చేసరికి వరస్ట్ ఆప్షన్స్ ఇన్ఫామ్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ముందుకు వచ్చే ధైర్యం లేదు, వానికి నమ్మకం కూడా లేదు. ఆడ ఏ ఆప్షన్స్ అయినా అది బెటర్ అయినా కూడా నేను వాడి ఆఫర్ హెల్ప్ అనేది రిజెక్ట్ చేస్తాను. అలాంటి వాళ్ళు హెల్ప్ తీసుకోవడం ఏంటంటే వాడి అమ్మ పోకుని ఎంతమంది దెంగితే ఇట్లా పుట్టిండో వాడు లంజా కొడుకు. 1 ఇయర్ నుంచి మ్యారేజ్ జరగనీయకుండా చేసిండు. బెటర్ అమ్మాయిలు ఉన్నారని చెప్పి నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేసిండు వాడు. అంటే 1 ఇయర్ నుంచి నేను వర్క్లో నేను చాట్ జీపీటీ వాడుతా, వర్క్లో నేను వర్క్ చేసుకోవద్దని నా వర్క్లో ఇన్వాల్వ్ అవుతుంటాడు, డిఫెన్స్లో పని చేస్తాడు, ఎంసీఎంస్ కింద వాళ్ళలో ఇన్ని వీడియోస్ పెడుతున్నాడు. మరి రావాలి కదా దగ్గరికి, ఎందుకు రావట్లేదు వాడు? ఆ కొజ్జాదు ఎందుకు రావట్లేదు? ఆ లంజా కొడుకు వాడి అమ్మాయి ఎన్ని మొడ్డలకు పుట్టిండో వీడు అన్ని ఇలాంటి లక్షణాలు వచ్చినాయి. అన్న బెటర్ అమ్మాయిలు ఉన్నారని చెప్పండి 1 ఇయర్ నుంచి మ్యారేజ్ జరగనీయకుండా చేసిండు. అంటే మోసం చేసిండు, చీట్ చేసిరు నన్ను. మా ఫ్లాట్ ఉంటుంది బజార్ లంజా, అది 1 ఇయర్ నుంచి చీట్ చేసి ఒక రెస్ట్ ఆప్షన్స్ ఉన్నారని చెప్పి స్టేటస్లో పెట్టిస్తుంది ఆ లంజా. ఆ చంద్రకారెడ్డి లవ్ చేసిన స్టేటస్తోనే అలా వైఫ్ మార్చిన స్టేటస్. మా బ్రదర్స్ కూడా అదే పనికి ఇన్ఫామ్ చేస్తారు. మా బ్రదర్స్ కూడా ఎన్నోసార్లు చెప్పిన, అరే నేను 3 సంవత్సరాలు సఫర్ అయ్యారా, ఆ అమ్మాయి కంటే బెటర్గా ఉంటే నేను మ్యారేజ్ ప్రొసీడ్ అవుతా, అప్పటి వరకు నేను సింగిల్గా ఉంటా అంటే నాకు మంచి అమ్మాయిని చూడండి అని చెప్తే, బెటర్ అమ్మాయిని చూడండి నేను సఫర్ అయినా అని చెప్తే వాడు ఇన్ఫామ్ చేస్తూ ఉంటారు అనమాట. మా బ్రదర్స్ కూడా నేను సఫర్ అయినా అని చెప్తుంటే ఇట్లా వరస్ట్ ఆప్షన్స్ ఇన్ఫామ్ చేయడము, వాళ్ళతో ఫోర్స్ చేసి ఎవరు వస్తారు ఫోర్స్. ఇప్పుడు ఎవరైనా కూడా నేను ఒకటే చెప్పిన మా బ్రదర్స్కి, అరే ఎవరికి ఏమన్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదురా. అసలు ఫస్ట్ నా ముంగడికి కూడా రాడు, వాడు ధైర్యం కూడా లేదు, వాడు పిరికి ఏదో ధైర్యం లేదు, వాడు నా ముంగడికి కూడా రాడని చెప్పిన అనమాట. నా ముంగడికి కూడా రాడు, వాడు పిరికి లంజా కూడా ఉన్నాడు, వాడు రాడు నా ముంగడికి. అట్లా ఫస్ట్ ఏ ముఖం పెట్టుకొని నా ముంగడికి వస్తాడు వాడు? ఏ ముఖం పెట్టుకొని చీట్ చేసిన, నిన్ను మోసం చేసిన, ఇగో నీకు వరస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి ఈరోజు అని నా ముంగడికి వస్తాడు. వారు 1 ఇయర్ నుంచి ఏం జరిగింది అందరికీ తెలుసు కదా. ఎవడొచ్చినా పోలీసులను తీసుకొని రమ్మని చెప్తా, ఎవరికి ఏమన్నా అలా వాళ్ళ ఫ్రెండ్స్కి మెసేజ్ చేసిన, వాళ్ళకేం ప్రాబ్లం ఉంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని చెప్తా, మాట్లాడతా అని చెప్తా. ఎవరితోనూ మాకు బ్లాక్మెయిల్ చేసిన, ఫోర్స్ చేసిన ఎవరితోనూ కూడా మ్యారేజ్ ప్రొసీడ్ అనేది జరగదు. ఆ అమ్మాయి కంటే బెటర్గా ఉంటేనే మ్యారేజ్ ప్రొసీడ్. ప్రతిరోజు అంటే టార్చర్ చేస్తాడు, వరస్ట్ ఆప్షన్స్ ఉన్నాయని ఇన్ఫామ్ చేస్తాడు. మరి ఒకటి ఆ బజార్ లంజా మా ఫ్లాట్ ఓనరు దాంతో కలిసి స్టేటస్లు పెట్టించింది లాస్ట్ ఇయర్ లంజతోని. ఫిబ్రవరిలో అది వాడు విన్ అయినా అని చెప్పి స్టేటస్ ఒక లైఫ్ స్పాయిల్ చేసిన అండి, విన్ అవుతాడు వాడు స్టేటస్లు పెట్టిస్తున్నాడు వాడు లంజతో, బజార్ లంజతో. మళ్ళీ ఈరోజు వచ్చేసరికి దాన్ని ఉంచుకున్నాడేమో వీడు, అందుకని దెంగుతున్నాడేమో దాన్ని డైలీ ఆ స్టేటస్లు పెడతా ఉంటుంది లంజా, బజార్ లంజా. ఎట్లా ఎంత ఇబ్బందిగా ఉంటుందండి 1 ఇయర్ నుంచి నన్ను మోసం చేసిరు, చీట్ చేసిరు, బెటర్ అయిన అమ్మాయిలు అని చెప్పి ఆ అమ్మాయిని రిమూవ్ చేసి బెటర్ అయిన అమ్మాయిలు అని చెప్పి చీట్ చేసిరు అంతా కూడా. అలా 1 ఇయర్ నుంచి నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేసిరు బెటర్ అయిన అమ్మాయిలు అని చెప్పి. ఎంత సఫర్ అయిన లాస్ట్ ఇయర్ అంటే నువ్వు సఫర్ అయినావు కదా, నీ లైఫ్లో బెటర్ అయిన అమ్మాయి వస్తుంది, ఈ అమ్మాయి కంటే బెటర్గా వస్తుంది అని చెప్పి నన్ను స్టేటస్లు పెట్టించారు. ఈరోజు వచ్చేసరికి వరస్ట్ ఆప్షన్స్ ఇన్ఫామ్ చేస్తున్నారు. ఏ రోజుగా అండి నేను చంద్రకారెడ్డి కంటే బెటర్గా ఉంటేనే మ్యారేజ్ ప్రొసీడ్ అవుతాను, అప్పటి వరకు నేను సింగిల్గా ఉంటాను, లేదంటే సింగిల్గా ఉండిపోతాను, నాకు అవసరం లేదు. నేను ఎవరితో పడతాను తన మ్యారేజ్ ప్రొసీడ్ ఏ రోజుకి అది జరగదు. వాడు ఎంత భయపెట్టినా సతాయించినా ఏమన్నా స్టేటస్లు పెట్టుకొని ఏదైనా పెట్టుకొని నేను బెటర్ అమ్మాయిని చూసుకొని మ్యారేజ్ చేసుకుంటా, అమ్మాయి కంటే బెటర్గా ఉంటేనే మ్యారేజ్ ప్రొసీడ్ అవుతా, లేదు అంటే నేను సింగిల్గా ఉంటాను, అంతే అది.
ఆ! వాడు వాళ్ళ అమ్మాయి ఎంతమందితో దెంగించుకుంటే పుట్టిండో అండి వీడు సండిరెడ్డి గాడు. ఇంత మంచి మంచి లక్షణాలు వచ్చినాయి వాడికి చూడండి. 1 ఇయర్ నుంచి మ్యారేజ్ జరగనీయకుండా చేసిండంట నాకు. 1 ఇయర్ నుంచి మ్యారేజ్ జరగనీయకుండా చేసిండు. బెటర్ అయిన అమ్మాయిలని చెప్పి చీట్ చేసిండు. వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్‌లో అండి కుల్లగజ్జితోని వీడు అప్పర్ కాస్ట్ రెడ్డీస్ అని చెప్పి కుల్లగజ్జి లంజా కొడుకున్నాడు వీడు. ఆర్మీలో పనిచేస్తాడు. ఇంక ఈ కుల్లగజ్జి వెధవ ఆర్మీలో పనిచేస్తాడు. ఆ కుల్లగజ్జితోనే అమ్మాయిని రిమూవ్ చేసిండు అప్పర్‌గా. ఫ్రెండ్స్‌లో అమ్మాయి కూడా తెలియదు, వీళ్ళు ఎవరో కూడా తెలియదు. వాళ్ళందరూ రిమూవ్ చేసిండు. వాళ్ళతో డ్రామాలు ఆడించిన ఏదా అని చెప్పి ప్రూవ్ అవుతుంది. నువ్వు ఎవరికి భయపడను నేను. ఎవరు వచ్చినా అవన్నీ చేయి జరిగింది ఏంటి అని ఎంత ఇబ్బంది పెట్టిర్రు, ఎంత మోసం చేసిర్రు అని ప్రతి ఒక్కరు చెప్తే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. సో కొంచెం ఎంత సఫర్ అయినా అండి కంపల్సరీ వాళ్ళ ఫ్యామిలీ సండిరెడ్డి గారి ఫ్యామిలీ వాళ్ళ పిల్లలకు కూడా దాకుతారు ఫ్యూచర్లో. అది పాపం అనేది దాకుతుంది కదా. మ్యారేజ్ జరగకుండా చేసిండండి, మోసం చీట్ చేసిండు అని 1 ఇయర్ నుంచి బెటర్ అయిన చెప్పి మ్యారేజ్ కూడా చేసిండు. ఆడేమో మంచిగా దెంగులాడుకుంటే సుఖపడిండు దాంతో చంద్రకాంత్ రెడ్డితో. ఎంత సఫర్ అయినా అండి 1 ఇయర్ నుంచి నేను నిద్రలేని రాత్రులు గడిపినా, ఎన్నిసార్లు నేను ఏడ్చినా. ఏంది వీళ్ళకి సహాయం చేస్తే నన్ను ఇంత ఇబ్బంది పెట్టిరు, ఇంత మోసం చేసిరు, ఇంత కుట్ర చేసిరు నా మీద అని చెప్పి నేను ఎంత సఫర్ అయినా చెప్పండి. ఎంత ఇబ్బంది పడితే బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నాండి వాడి మీద. ఎంత ఇబ్బంది పడితే ప్రతిరోజు అండి నా కరెంట్ పవర్ ఆఫ్ చేసి వాళ్ళ మనుషులు మా అపార్ట్మెంట్లో ఉన్నారు, 200 మంది ఉన్నారు. వాడు ఆర్మీ నుంచి ఎందుకు తెలియదు, ఎక్కడి నుంచి ఉన్నారో ఆ లంగబాడుకోలు ఇక్కడ కూడా ఎవడైనా పెళ్ళాం కోసం పనిచేస్తారు. ఆ లంగబాడుకోలు పెళ్ళాం కోసం పనిచేస్తున్నారు. ఆర్మీలో ఉండే కొద్ది వెదవులు వాళ్ళు కొద్దిగాలు కాబట్టి వాడు పెళ్ళాం కోసం పనిచేస్తున్నారు ఇక్కడ. అట్లా నన్ను ఏంది పవర్ ఆఫ్ చేయడము, ఇట్లా డెలివరీ బాయ్స్తో నన్ను ఇబ్బంది పెట్టడం. డెలివరీ బాయ్స్ వస్తే సైడ్కి వెళ్తే డెలివరీ బాయ్స్ ఆడ మర్చలే. సో ఇట్లా 1 ఇయర్ నుంచి ఇట్లా టార్చర్ చేస్తున్నారు బెటర్ అయిన అమ్మాయిలు ఉన్నారని చెప్పి. నాకు మ్యారేజ్ అనుకోండి. ఇప్పుడు నేను అంత బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నా అంటే అండి నన్ను ఎంత సఫర్ చేసిండు వాడు. నా బూతులు అమ్మ కాడికి వెళ్ళి తిడుతున్నా అని అంటే వాటిని ఎంత ఇబ్బంది పెట్టింది చెప్పండి. మీరు తిట్టరా? మీ మ్యారేజ్ జరగకుండా చేస్తే మీరు తిట్టకుండా వాడిని పొగుడతారా? వాడిని నువ్వు మంచి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ముఖం ముందుకు ఎట్లా వస్తాడు చెప్పండి. నా ముఖం ముందుకు ఎట్లా వస్తాడు? నేను మోసం చేసినా, చీట్ చేసినా, నా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళందరినీ రిమూవ్ చేసి మ్యారేజ్ చేసినా అని ఇన్ఫామ్ చేసిండండి వాడు. నేను చీట్ చేసినా అని చెప్పి వాడు నా ముఖం ముందుకు ఎంత ధైర్యంతో వస్తాడండి వాడు. ఆ లంగపాడుకో వాడికి వచ్చే ధైర్యం ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు పిరికోడు ధైర్యం. ఇప్పుడు ఇన్ని వీడియోస్ పెట్టినా, ఇంత ఛాలెంజ్ కూడా చేసిన, మా బ్రదర్ కూడా చెప్పిన, అరే ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తున్నారంట, అలా ఫ్రెండ్స్ మెసేజ్ చేసిన అలా బ్లాక్మెయిల్ చేస్తున్నారంట అది అంటే మా బ్రదర్ ఏమంటే పట్టించుకోక అవన్నీ కూడా మా బ్రదర్ అంటాడు. నేను పట్టించుకోవట్లేదు. కాకపోతే వాడు నా ముఖం లేదండి, నా ముంగట రాని ధైర్యం ముఖం లేదనమాట చెప్తున్నాను కూడా. అలా నువ్వు ఏ ముఖం పెట్టుకొని వస్తావు? నా వరస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి, నువ్వు మ్యారేజ్ చేసుకొని వస్తావు కొంచెం ఏదో 1 ఇయర్ నుంచి నాకు బెటర్ ఆప్షన్స్ ఉన్నాయని చెప్పినావు. మరి నీ పెళ్ళాం వల్ల ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పినావు. మరి అవి మరి ఈరోజు నన్ను ముఖం పెట్టుకొని అలా ఏ ముఖం పెట్టుకొని వస్తావు? ఆ క్వశ్చన్కి ఏం ఆన్సర్ ఉంది నీ దగ్గర? నేను చీట్ చేసిన, నేను ఇబ్బంది పెట్టినా ధైర్యంగా వస్తావు నా ముందు కొంచెం ఏదో ఏ ముఖం పెట్టుకొని వస్తావు? నన్ను ఎంత టార్చర్ చేసిండంటే అండి 1 ఇయర్ నుంచి మ్యారేజ్ జరగనీయకుండా చేసిండు. మంచి అమ్మాయిలు ఉన్నారు, బెటర్గా ఉన్నారు, వాళ్ళతో నేను మ్యారేజ్కి హెల్ప్ చేస్తాను. నేను అడగలేదు, నేను ఏ రోజు కూడా ఇంకోరి మీద డిపెండ్ అవ్వాలని చూడలేదు, అడగలేదు. ఒకటి వర్క్లో బిజీ అవుదామని చూస్తే ఆ వర్క్లో ఇన్వాల్వ్ అయ్యి వర్క్లో క్లోజ్ చేయిస్తుంటాడు. ఇలాంటి పనులు చేస్తున్నాడు ఆడికి వెదుగున్నాడు వాడు. అని నేను ఎంత సఫర్ అవుతాయండి. అమ్మ కాడికి వెళ్ళి తిడితే చెప్పండి. ఇప్పుడు వాడు ఏ పొజిషన్లో ఉండదు. ఇప్పుడు పిల్లలు సరిగా పెంచితే అట్లా తయారవ్వడు. అట్లా సరిగా వాళ్ళ అమ్మ నాన్న పెంపకం సరిగా లేదు, అందుకని అట్లా తయారైండు. అట్లా వదిలేరండి ఊర్లోకి వదిలేరు, బయట సిటీలోకి ఇట్లా వదిలేరు అనమాట సొసైటీలోకి. అందుకని అట్లా తయారైండు. అంత సైకో విధంగా తయారైండు వాడు. అంత చెత్త. ఇప్పుడు ఒకటి నేను ఇబ్బంది పడ్డ వల్ల వాడు ఈరోజు హ్యాపీగా ఉండొచ్చు, మా ఫ్లాట్ ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉండొచ్చు. కానీ కంపల్సరీ అండి అది పిల్లల తారని తాకుతుంది. కానీ ఇంత పాపం చేసిర్రు, నాకు మ్యారేజ్ జరగకుండా చేసిరండి, నా లైఫ్ స్పాయిల్ చేసిర్రు బెటర్ అయిన అమ్మాయిలు ఉన్నారని చెప్పి. ఈ పాటికి నాకు మ్యారేజ్ అయిపోతుంది కదా బెటర్ అయిన అమ్మాయితో. అట్లా జరగనీయకుండా చేసిర్రు. నాకు కంపల్సరీ నాకు ఎవరైతే స్టేటస్ పెట్టి నాకు ప్రామిసులు చేసిరో మీరు అందరూ, అది మీకు తాకుతుందా లేదా చూడండి. మీ ఫ్యామిలీ నేను ఎంతెంత సఫర్ అయ్యానో మీరు కూడా అంతే సఫర్ అవుతారు. ఏదో కంపల్సరీ సఫర్ అవుతారు. నేను ఎంతెంత ఇబ్బంది పడ్డానో, నేను నిద్రలేని రాత్రులు గడిపాను.
ఒకటి నా వరకు వచ్చినప్పుడు నేను చూసుకుందాం అనుకున్నా. సో, వాడికి ఏందంటే నీకేం మొఖం ఉందని నా ముందుకు వస్తావురా అని అడుగుతున్నా. వాడు పిరికోడు. వాడు వచ్చిన భయమేం లేదు. వాడు గాని వాడు తట్టిగాని కానీ. వాడు అడిగే ఫస్ట్ క్వెషన్ ఇదే. నీ పెళ్ళాం వాళ్ళ ఫ్రెండ్స్‌లో ఉన్నారన్నావు. మరి ఎక్కడున్నావు? నన్ను ఎందుకు చీట్ చేసినావు? మరి ఎందుకు? ఎందుకు ఇట్లా చీట్ చేసినావు? వాడికి మొఖం లేదు. నా ముంగట రాలేడు వాడు. దానికి వాడికి ధైర్యం లేదు. పిరికి వెధవ. వాడి ముఖం లేదు. ఏ ముఖం పెట్టుకొని వస్తాడు నా ముందుకు చెప్పండి? ఏ ముఖం ఉందా కొంచెమన్నా? అరే ఇట్లా మోసం చేసినా, ఇట్లా ఇబ్బంది పెట్టినా, చీట్ చేసినా, వాడిని నా పెళ్ళాంతో దెంగులాడిన 1 ఇయర్ అట్లా బెటర్ ఉన్నారని చెప్పి మోసం చేసిన, చీట్ చేసిన అని వాడు ముంగటికి వచ్చి ఆ వరస్ట్ ఆప్షన్స్ గురించి నాకు ఇన్ఫార్మ్ చేస్తాడు. వాడికి సిగ్గు శరం ఉందా? ఇప్పుడు బెటర్ ఆప్షన్స్ ఉన్నాయన్నా అని చెప్పి వాడికి నా పెళ్ళాం విషయంలో హెల్ప్ చేసిండు. ఈ వరస్ట్ ఆప్షన్స్ ఇన్ఫార్మ్ చేయడానికి నాకు కొంచెమైనా సిగ్గు శరం ఉందా అని వాడు క్వశ్చన్ చేసుకోవాలి. వాడు సిగ్గుశరం లేదు కాబట్టి అలాంటి పనులు చేస్తాడు. వాడు సిగ్గుశరం ఉన్నోడైతే అలాంటి పనులు చేయడం అనమాట. అవి ఎంత అంటే 1 ఇయర్ నుంచి అండి తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ నన్ను ఎంత టార్చర్ చేసిరంటే ఆ స్టేటస్లో పెడుతుందా ఆ బజార్లో మా ఫ్లాట్ ఉన్నారు అంత ఎన్నిసార్లు దెంగించుకుంటుందో అది డైలీ. అట్లా 1 ఇయర్ బ్యాక్ మంచి వాళ్ళు ఉన్నారు, బెటర్ ఉన్నారని స్టేటస్లో పెట్టి ఈరోజు వచ్చేసరికి వరస్ట్ దాని పిల్లలు కూడా ఉన్నారండి. ఆ పిల్లలు కూడా ఉన్నారు, సఫర్ అవుతారు. నాకు చేసిన పాపం ఊరికేనే పోదు. కంపల్సరీ మీరు పిల్లల తరాన్ని తాకుతలేదా చూడండి అని ఎంత ఇబ్బంది పెట్టిరో దానికి కూడా తాకుతుంది దానికి ఇప్పుడు దాని లైఫ్లో అట్లా చేస్తే అట్లా ఎట్లుంటుంది చెప్పండి? దానికి కానీ పిల్లలకి కానీ దాని ఫ్యామిలీలో ఎట్లా సఫర్ అయితే ఎట్లుంటుంది చెప్పండి? మంచిలో ఉన్నారని చెప్పి మోసం చేస్తే ఎట్లుంటుంది చెప్పండి? ఎప్పుడు ఆయన పిల్లం పువ్వు గురించి ఆలోచిస్తాడు. ఎప్పుడు నేను పని చేసుకోవద్దు, పని చేస్తుంటే అనుమానించడము, నన్ను ఓకే ఫోన్ ఉంటే అనుమానించడం. ఇప్పుడు నాకు దాన్ని అన్నిసార్లు దెంగి వదిలేండు దాన్ని పూకు పచ్చడి ఏం చంద్రకళ రెడ్డిది. నేను దాని గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటున్నాను. ఇప్పుడు నాకేం పని లేదా ఇంకా నా వరకు. ఇప్పుడు నేను ఎన్నోసార్లు చెప్పిన మా బ్రదర్ కూడా, అరే వాళ్ళ వైఫ్ గురించి అనుమానించే బదులు నాకు ఎందుకు మ్యారేజ్ జరగనివ్వలేదు? చీటింగ్ ఎందుకు చేసినావు? బెటర్ అయిన అమ్మాయి వచ్చుంటే మ్యారేజ్ చేసుకొని ఉంటే విజయ్ అమ్మాయితో హ్యాపీగా మూవ్ ఆన్ అయిపోయేవాడు. ఎందుకు మ్యారేజ్ కూడా చేయాలని కుట్ర అయితే అంతే. అనుమానించడము, నన్ను ఇబ్బంది పెట్టడము, ఇట్లా నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేసాడు 1 ఇయర్ నుంచి. బెటర్ అయిన ఆప్షన్స్ ఉన్నారని చెప్పి బెటర్ అయిన ఆప్షన్స్ ఉన్నారు నీకు వాళ్ళతో మ్యారేజ్ అని చెప్పి చీట్ చేసిన ఇట్లా అని. నేను ఇంత సఫర్ అవుతేనే నేను ఇంత ఈ స్టేటస్లు వీడియోస్ రిలీజ్ చేసిన చెప్పండి. వీడియోస్ రిలీజ్ చేయడము నేను ఎంత సఫర్ అయినా ఈ వీడియోస్ రిలీజ్ చేయడానికి ఎన్ని బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తే ఈ వీడియోస్ రిలీజ్ చేసిన చెప్పండి. పని మీద వాడు అమ్మ కాడికి వెళ్ళి తిడుతున్నా. నిజంగానే వాడు ఒక అమ్మకి నాయనకు ఒక నాయనకు పుడితే ఇలాంటి లక్షణాలు ఉండి 10 మంది దెంగుతో పుట్టిండేమో, వాళ్ళ అమ్మ 10 మందితో దెంగించుకుంటే పుట్టిండేమో ఇలాంటి లక్షణాలు వచ్చినాయి ఆ సంటి రెడ్డి గారికి. వాడు ఎంసీఎం సికింద్రాబాద్లో పని చేస్తాడు. వాడు ఫస్ట్ నా ముంగడు ముఖం పెట్టుకొని వచ్చే ధైర్యం లేదు వానికి కూడా తెలుసు నేను వాడిని చీట్ చేసినా, ఇబ్బంది పెట్టినా, వాడిని మోసం చేసినా, అన్ని రకాలుగా వాడిని ఇబ్బంది పెట్టినా, 1 ఇయర్ నుంచి బెటర్ అయిన అమ్మాయిలు ఉన్నారని చెప్పి మ్యారేజ్ జరగనీయకుండా చేసినా, ఇన్ని రకాలుగా చేసినా వాడిని ముంగడికి ముఖం కూడా లేదు వానికి నా ముంగడు రానికి. అది నా ముంగడికి వచ్చే ధైర్యము లేదు, ముఖం కూడా లేదు వానికి. ప్రతిసారి అండి నన్ను ఇబ్బంది పెడతాడు. నా స్టేటస్లు పెట్టించడం అలా ఎంజాయ్ ఎన్నిసార్లు దెంగించుకుంటుందా? దానికి సిగ్గు శరం ఉందా కొంచెమైనా? 1 ఇయర్ బ్యాక్ అండి అదే లంజదే, నా ఫ్లాట్ ఓనర్ లంజదే నాకు స్టేటస్లు పెట్టి ఏమంటే నాకు మ్యారేజ్ ఇట్లా చాలామంది ఉన్నారు, అలా పెళ్ళాం మర్చిపోయి మ్యారేజ్ చాలామంది ఉన్నారు అని చెప్పి అదే స్టేటస్. అది దానికి సిగ్గు శరం ఉందా? ఈరోజు స్టేటస్లో పెట్టడానికి సిగ్గు శరం ఉంటుంది దానికి. లంజకి అంత దెంగులాడుతుంది అనుకుంటే ఆయన ఉంచుకుంది అనుకుంటుంది మా సన్నిరెడ్డి కానీ మా ఫ్లాట్ ఓనర్. ఇలాంటి పనులు చేస్తుంది అది లంచది. ఆ లంచ కానీ నాకు తెలిసిన ఏదో వాళ్ళు కానీ ఎంత ఇప్పుడు ఎప్పుడు అండి మా ఊర్లో ఉన్న మా కోడల వర్షం మరి వాళ్ళంటే అంత ఇష్టం ఉంటే మరి పొయ్యి చేసుకొని దెంగించుకో పోయి దెంగులాడు మరి వాళ్ళతో. నీకు అంత ఇష్టం ఉంది కదా వాళ్ళంటే, నీకు దగ్గర రెడ్డి పూకు సరిపోతలేదు, వేరే వాళ్ళ మీద నీకు ఇంట్రెస్ట్ ఉంది. మరి నాకు పెళ్ళైంది అనుకోండి, నా పెళ్ళం పూకుతోనే నేను ఇంట్రెస్ట్ ఉంటుంది, నాకు వేరే వాళ్ళ గురించి ఇంట్రెస్ట్ ఉంటుంది. నీ పెళ్ళం పూకు గురించి ఆలోచించుకుంటున్నాను ఎప్పుడు నాకు ఎప్పుడు చంద్రకాంత్ రెడ్డి గురించి అండి, ఎప్పుడు ఆడ పెళ్ళాం గురించి. ఎంత వరస్ట్ పెళ్ళం అంటే అండి ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా మ్యారేజ్ చేసుకున్నాడు బలవంతంగా. అన్నీ ఇష్టం లేకుండా దెంగి దాన్ని చంద్రకాంత్ రెడ్డిని చేసి అట్లా 1 ఇయర్ బ్యాక్ నాకు హెల్ప్ అడిగిండు. వీళ్ళు ఎవరిని నన్ను హెల్ప్ అడుగుతున్నాడు ఇది కొద్దిగాలాగా అని అనుకుంటే, సరే పోని చేయాచి హెల్ప్ అడుగుతున్నాడు కదా బిచ్చగాడిలాగా, పోని హెల్ప్ చేస్తే మనసు మారిపోతుంది కదా, నేను ఇంకొక అమ్మాయితో మూవ్ అని అవుతా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్లో ఆ అమ్మాయి ముఖం కూడా తెలియదు. ఆ అమ్మాయి ఉంటే ఆ అమ్మాయిని కూడా రిమూవ్ చేసిండు ఈ విధంగా.
ప్రణీత అని ఒక అమ్మాయి ఉండే, ఆ అమ్మాయికి మ్యారేజ్ చేసి ఇన్ఫార్మ్ చేస్తున్నాడండి నాకు. ఇట్లా అన్ని రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు ఫస్ట్ సుఖపడవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, అందరూ నా వల్ల నన్ను ఇబ్బంది పెట్టినందుకు చాలా టార్చర్ చేసినందుకు హ్యాపీగా ఉండొచ్చు. కంపల్సరీ అండి పిల్లల తరాన్ని తాకుతుంది. వాడు అనుకుంటున్నాడు, వాడు కంపల్సరీ ఆ టార్చర్ ఫేస్ చేస్తాడు. నేను ఇంత ఇంత ఇబ్బంది పడిన సంవత్సరం నాకు మ్యారేజ్ చేయడం పిల్లలకు తాకుతుంది లేదా చూడండి. వాడి ఫ్యామిలీ కూడా సఫర్ అవుతాడు ఇది ఒక రోజు. నేను ఎంత ఇబ్బంది పడానో అంతంత సఫర్ అవుతారు వాళ్ళు. నేను మా బ్రదర్స్ కూడా చెప్పిన, అరే వాడు ఏమన్నా స్టేటస్లు ఏమన్నా పెట్టించుకొని ఆయనకి ముఖం లేదురా, నా ముందుకు వచ్చే ముఖం లేదు ఆయనకి. చీటింగ్ చేసిన బెటర్ అయిన అమ్మాయిలు ఉన్నారు అది అని అడుగుతా అని చెప్పి వాడికి తెలుసు. సో బెటర్ అయిన అమ్మాయిలు ఉన్నారని చెప్పినవరా మరి అని అడుగుతా ధైర్యంగా కదా. వానికి ముఖం లేదురా, నా ముంగడికి వచ్చే ముఖం లేదు, ఆ కొజ్జా వేదకి రాడు వాడు, పిరికి లంజా కొడుకున్నాడు వాడు. ఇట్లా కూడా అన్నారా, అమ్మాయి ఆయనకు పుడితే రారా అని చెప్పినా రావట్లేదు. ఛాలెంజ్ కూడా చేసిన వీడియోస్ క్లిక్ చేసి, మరి రాలేదురా మరి వాడు కొజ్జా వేదవా, వాడు కొజ్జాగాడు ఉన్నాడు అని చెప్పి మా బ్రదర్కి. మా బ్రదర్ కూడా అన్నాడు పట్టించుకోకు అవన్నీ, నీకు కొంచెం పట్టించుకోకు, సో పట్టించుకోవద్దు అని అన్నాడు మా బ్రదర్ కూడా. సో నేను పట్టించుకోవద్దు అనుకుంటున్నా, నా వర్క్లో నేను బిజీగా అయ్యి కొంచెం లేట్ అయినా కూడా మంచి అమ్మాయి బెటర్ అమ్మాయితో మ్యారేజ్. ఒకటంటే బయట ఆప్షన్స్ గురించి ఇన్ఫామ్ చేస్తాడు వాడు, సిగ్గుసరం లేని కదవా. ఆ బయట వరస్ట్ ఆప్షన్స్ గురించి ఇన్ఫామ్ చేస్తున్నాడు నాకు. ఒకటి నేను బయట వరస్ట్గా ఉండే వాళ్ళు ఉన్నారు, ఇట్లున్నారు అట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి తీసుకొచ్చి నన్ను అడిగే అంత ఇది లేదు వానికి. వాడికి సిగ్గుసరం ఉండాలి కొంచెం అన్న. అరే నా పెళ్ళాంకంటే మంచి వాళ్ళు ఉన్నారో వాడికి మోసం చేసిన చీట్ చేసిన ఎట్లా ఈ ఆప్షన్స్ వాడికి ఇన్ఫామ్ చేయాలి, నాకు కొంచెం నాకన్నా సిగ్గుసరం ఉందా కొంచెం అని వాడు క్వశ్చన్ చేసుకోవాలి. వాడికి సిగ్గుసరం లేనోడైతే ఆ వరస్ట్ ఆప్షన్స్ గురించి ఇన్ఫామ్ చేస్తూ ఉంటాడు, స్టేటస్లో పెట్టిస్తాడు. ఆయనకి సిగ్గుసరం లేదు కాబట్టి అలాంటి పనులు చేస్తాడు. దానికి వాడు ఒక అమ్మకినైనా పుట్టలేదు, వాడు అమ్మ 10 మంది దెంగించుకుంటే పుట్టిండు కాబట్టి ఇలాంటి లక్షణాలు వచ్చినాయి వాడికి. అందుకే అలాంటి వాళ్ళ గురించి నాకు ఇన్ఫామ్ చేస్తాడు వరస్ట్ ఆప్షన్స్ గురించి. ఫస్ట్ వాడికి ముఖం లేదు, నా ముందుకు వచ్చి మాట్లాడే ముఖం లేదు, ధైర్యం లేదు, రాలేడు వాడు. నేను మా బ్రదర్ కూడా చెప్పేసిన ఈరోజు, అరే వాడికి ముఖం ఉండాలిరా, వాడికి ఎంత సహాయం చేస్తే నన్ను లాస్ట్కి ఇబ్బంది పెట్టడానికి ట్రై చేసిండు వాడు. అంత చెత్త క్యారెక్టర్ ఉంది వాడి దగ్గర, వాడి హెల్ప్ నేనే తీసుకోవడం ఉందిరా, నా హెల్ప్ నేను బిచ్చం వేసిన అనుకుంటా, బిచ్చగాడు అనుకుంటా వాడు అని చెప్పిన అనమాట. సో ఒకటి నేను మా బ్రదర్ కూడా చెప్పేసిన, నేను ఒకటి చంద్రకారెడ్డి కంటే బెటర్గా ఉంటేనే మ్యారేజ్ ప్రొసీడ్ అవుతాను, అప్పటి వరకు నేను సింగిల్గా ఉంటాను అని చెప్పాను. అది